ఇరాన్ తాజాగా ఫుజైరా మీదన కావాలనే అటాక్ చేసుకొచ్చింది. ఇరాన్ సాధారణంగా గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఆర్థిక జియోపొలిటికల్ ఎఫెక్టులు దాడి చేయాలనే భావించింది. గత 40 ఏళ్లుగా ప్రపంచం మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వస్తున్నటువంటి దేశంలో ప్రతిరోజు దాదాపు 20 మిలియన్ బ్యారెల్స్ ఆ చిన్న సముద్ర మార్గం గుండా వెళ్తుంటే అక్కడ ఇరాన్ మైన్స్, మిస్సైల్స్, స్పీడ్ బోట్లు పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు కూడా కంట్రోల్ చేస్తున్నట్టు పరిస్థితి. ఆ మార్గాన్ని తన కంట్రోల్కి తెచ్చుకుని ప్రపంచ పరిస్థితులు మార్చగల సామర్థ్యం ఉన్నటువంటి వేళ ఇప్పుడు దానికి సజీవ సాక్ష్యమైంది. అయితే గల్ఫ్ దేశాలు ఈ పరిస్థితిని ముందే గ్రహించి అబుదాబి నుంచి నేరుగా ఫుజారా వరకు పైప్ లైన్లు వేసారు. అవి గల్ఫ్ ఆఫ్ ఒమన్ దాకా వెళ్తాయి. అక్కడ ఆయిల్ ట్యాంకర్లతో హార్ముజ్ గుండా వెళ్లకుండా నేరుగా అక్కడే ఆయిల్ లోడ్ చేసేసుకోవచ్చు. అక్కడ భారీ ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు, రీఫ్యూలింగ్ హబ్స్, ఎనర్జీ టెర్మినల్స్ కూడా కట్టేశారు. ఇకపోతే ఇలా ఫుజారా ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ హబ్గా మారిపోయింది రీసెంట్గా. అంటే ఫుజైరా అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఆల్టర్నేటివ్ కిందకు వచ్చింది. ఇరాన్ ఏదైనా ఎక్కువ తక్కువ చేసినా అక్కడ మేము ప్రిపేర్డ్గా ఉన్నామని చేసింది. అందుకనే ఇరాన్ ప్రత్యేకించి దాన్నే దాడి చేసింది. ఒక డ్రోన్ దుబాయ్ గగనతలంలోకి వెళ్ళింది. దాన్ని దుబాయ్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఆ డ్రోన్ మొక్కలు వెళ్ళి ఫుజారా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో పడినాయి. దాంతో కొన్ని ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు మంటల్లో చిక్కుకుని తగలబడ్డ. వెంటనే అధికారులు అదుపులోకి తెచ్చారు. అంతా సెటిల్ అయింది అనుకోవడానికి ఏం వీల్లేదు. ఇన్సూరెన్స్ స్ప్రెడ్షీట్స్ ద్వారా ఇప్పుడు ఏమన్నా మళ్ళీ కొత్త రిస్క్స్ ఏమన్నా వస్తాయేమో తెలియదు. ఓవరాల్గా రాబోయేటటువంటి రోజుల్లో దాన్ని ధ్వంసం చేయాలని అయితే ఆలోచిస్తోంది ఇరాన్.